హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. జూన్ 6వ తేదీ శుక్రవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎప్పటికెప్పుడు మన అప్డేట్స్ అన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఫాలో అవ్వండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉత్తమమైన రోజు అవుతుంది. ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు, కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరమయ్యే అవకాశం ఉంటుంది. వారి అభిరుచిని నిలపడానికి మీరు ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచుకోండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు ఒక్కసారి మీ తీర్పుని, నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితానికి సంబంధించి ఈరోజు అద్భుతంగా ఉంటుంది, కానీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక స్థితిని సాధికారంగా ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత కుటుంబ దేవతకు పసుపు పువ్వులు అనేది అందించండి. ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ పెట్టు బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది. అవి సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష్య. ఈరోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మీరు ఈ రోజున మీ జీవిత భాగస్వామి హృదయ స్పందనలతో ఒక్కటవుతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు తర్వాత అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బి తప్పిపోతారు. పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, క్రమంగా హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను తెచ్చే అవకాశం ఉంటుంది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం అవుతుంది. రేపైతే ఆలస్యం అవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈ రోజే పరిష్కరించుకోండి. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం అలాగే నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. వ్యక్తిపరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు నిరాశకు చెందుతారు. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అనేది పెట్టుకోండి. సో ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే సొంతంగా మందులు వేసుకోకండి. అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువ ఆధారపడటం పెరిగేలాగా చేస్తుంది. అలంకారాలు, నగలపై మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు. రొమాన్స్ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. ఈ రోజు మీ కార్యక్రమాలలో, మీ ఆఫీసుల్లో మీరు పూర్తి చేయని పనులకు గాను అధికారుల మన్ననలు అనేది పొందుతారు. మీ పనితనం వలన మీ ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంటుంది. అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. సో ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందటంతో వెలుగులోకి వస్తారు. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈరోజు అనుభవిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి
అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే చక్కని ఆరోగ్యం ఉంటుంది. క్రీడా పోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి, కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని పొదుపు చేయండి. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది, దాన్ని అనుభూతి చెందండి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసినన్ని సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు, కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకోవడానికి పేద ప్రజలకు తీయటి బియ్యాన్ని ఇవ్వండి. ఈ రోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులు చేస్తుంది. దానిని తొలగించుకోవడానికి ముందే మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. కమిషన్ల నుండి డివిడెండ్లు లేదంటే రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి, అంతేకాని వీధిన పడకండి, లేకపోతే పరువు పోతుంది. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడవుతుంది. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి కదా, కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి ఈరోజు నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గోడపై 0 వాట్ ఎరుపు బల్బ్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల బెడ్రూమ్లో మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు అవుతుంది. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీరు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు. మీ సమస్యలు తీవ్రమవుతాయి, కానీ ఇతరులు అవేవి పట్టవు. మీరు పడుతున్న వేదనను గమనించుతారు, పైగా అది వారికి సంబంధించిన విషయం కాదనుకుంటారు. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ అనుభవంలోకి వస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఈరోజు మంచిగా ఉండదు. సో మీ సహోద్యోగులలో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురవుతారు. ఈ యాంత్రిక జీవితంలో మీకు మిమ్మల్ని సమయం దొరకడం అనేది కష్టమవుతుంది, కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ జీవిత భాగస్వామి గుర్తు చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సంతోషకరమైన ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రసాదం అనేది నైవేద్యం పెట్టి ఆ తర్వాత భక్తులకు పెట్టండి. అలాగే అవసరమైన వ్యక్తులకు ఆహార ఉత్పత్తులు ఏవైనా కూడా దానం చేయండి. ఈ రోజు మీకు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది, కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయాలి. మీ కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకోండి. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆరోగ్యానికి పేద పిల్లలకు, ముఖ్యంగా యువతులకు తెలుపు స్వీట్లు అనేది పంపిణీ చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీకు వెంటనే అవసరం లేని వాటిపై ఖర్చు చేయడం వల్ల మీ శ్రీమతి అప్సెట్ అవుతారు. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగి వచ్చేలా మీ జీవిత భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ అయితే నొక్కుతుంది. సో ఈరోజు మీరు
చేయాల్సిన పరిహారం, వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నా బల్బ్ ఉంటుంది కదా, తెల్ల బల్బ్ ఏదైనా కూడా పెట్టుకోండి. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు బాగానే ఉన్నాయి. సంపద, కుటుంబ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు మీ నరాల పనితీరును దెబ్బతీస్తుంది. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది. మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించండి. ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుకుంటారు. మీ ప్రేమను అనుభూతి చెందుతారు. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది, కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు. ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు అవుతుంది. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఓం చంద్రపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి దన్నో బుధ ప్రచోదయాత్ అనే ఒక మంత్రాన్ని ఉదయం పూట పఠించండి. మీ వృత్తి జీవితం, ఉద్యోగ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కొంచెం పర్వాలేదు. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్ రోజు అవుతుంది. ఈ రోజు మీరు ఆఫీసుల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాలు ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. వివాహం ఈరోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవి చూపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యకరమైన జీవన శైలిని సాధించడానికి మద్యం, మాంసాహారాన్ని ఈరోజు తీసుకోకపోవడమే మంచిది. ఈరోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు, మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు, మందు. మీ నుండి ఇతరులు ఏం ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి, కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. ఇంటి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనస్సులో ఉన్న విషయాలన్నీ ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారికి సంప్రదించి వారితో సమస్యలను పరిష్కరించుకోండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ ఈ రోజు మొత్తం మీరు పూర్తి స్థాయిలో మంచిగా ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అనుకూలమైన శాంతియుతమైన కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విధేయతను చూపించండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి జూన్ 6వ తేదీ శుక్రవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి రాశి ఫలాన్ని మీరు పరిహారం ఏదైనా చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా పాటించండి. అది పాటిస్తూ మీరు కష్టపడి పని చేస్తే నేను చెప్పిన ఫలితాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్పాను కదా అని ఇంట్లో కూర్చుంటే ఏ పని కూడా జరగదు. సో నేను చెప్పిన పని చేస్తూ, డబ్బులు ఎలా పొదుపు చేయాలో చేసుకుంటూ, పరిహారాలు చేసుకుంటూ కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేది వస్తాయి. ఆ శివయ్య ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మీ రాశి అనేది కామెంట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కూడా కామెంట్ చేయండి. శుభమస్తు.